అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు మనసుకో కథ. బావా మరదలు రెండో భాగం. మరి ఈరోజు కథలోకి వెళ్ళబోయే ముందు కథ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? చాలా గ్రేట్ అమ్మా, చూడబోతే చిన్న వయసే అయినా ఎంతో సేవ చేస్తున్నారు. మీకేదైనా ట్రస్ట్ ఉందా అమ్మా? లేదండి, ఇప్పటి వరకు నా ఆస్తి సరిపోయింది. ఓహో, ఇది ఓన్ హౌసా లేకపోతే రెంట్ హౌసా? సొంతిల్లేనండి. మా నాన్నగారికి నేను ఒక్కదాన్ని. మా నాన్నగారు ఉన్నప్పుడే దీన్ని ఆశ్రమం చేసుకున్నాను. ఇంట్రెస్టింగ్ అమ్మా. మనం ఒక పని చేద్దాం, ఒక ట్రస్ట్ ఓపెన్ చేద్దాం. ముందుగా మేము 1,00,000 ఇస్తాం. మీరు ప్రతి నెల ట్రస్ట్కి సంబంధించి అకౌంట్స్ చూడండి. ఎవరు డొనేట్ చేసినా ట్రస్ట్ పేరు మీదే చేయమనండి. మేము ప్రతి నెల కొంత అమౌంట్ ఇస్తాం. పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలి కదా. అంతేకాదు, పిల్లలు వదిలేసిన వృద్ధులు కనిపిస్తే వాళ్ళకి కూడా చోటు కల్పించండి. ప్రస్తుతం ఈ ఇల్లు సరిపోతుందని అనుకుంటున్నాను. ఒకవేళ పిల్లలు పెరిగి మీకు ఇల్లు సరిపోకపోతే పెద్దిల్లు గురించి ఆలోచిద్దాం. ఏమంటారు? అయ్యా, మీ మేలు మరవలేను. ఇప్పటి వరకు మీ ఇల్లు సరిపోతుంది. పైన కూడా ఇల్లు ఉంది. ఒకవేళ కింద సరిపోకపోతే అది కూడా వాడుకోవచ్చు. మీరు పెద్దవారు, అనుభవజ్ఞులు. మీరెలా చెప్తే అలాగే చెప్దాము. ఆమె కళ్ళ నుంచి నీరు తిరిగింది. అలాగేనమ్మా, 10 రోజుల్లో రిపబ్లిక్ డే వస్తుంది కదా, ఆ రోజు చెక్తో వస్తాము. ఆమె రిషి చేపట్టుకుని, నువ్వు నా కొడుకు లాంటి వాడివి బాబు. నీకింత మంచి ఆలోచన వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ మాట విని రిషి, లేదా అంటే ఆలోచన నాదే అయినా దాన్ని కరెక్ట్గా ఆలోచనతో ఇంప్లిమెంట్ చేసింది మాత్రం తాతగారే. సరే, వస్తాము. అందరూ తిరిగి ఇంటికి బయలుదేరారు. కార్ డ్రైవ్ చేస్తున్న రిషికి ఆవిడ మొహమే మళ్ళీ మళ్ళీ కనిపించసాగింది. ఎంత నిరాడంబరంగా సేవ చేస్తోంది అనుకోకుండా ఉండలేకపోయాడు. లంచ్. స్నేహ, నిఖిత మాట్లాడుకుంటున్నారు. నేను పెళ్లికి వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు కూడా వస్తే? స్నేహ మాటలకి నిఖిత ఆశ్చర్యపోయింది. నేనా? అసలు నువ్వు వెళ్ళడమే దండగా, నేను కూడానా? ఏయ్ ప్లీజ్, ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది స్నేహ. మనం వెళ్ళకపోయినా పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు 26 hours జర్నీ. ఓ మై గుడ్నెస్, నా వల్ల కాదు. స్నేహ ఏం మాట్లాడలేదు. చూడు స్నేహ, సాకేత్ మనకు బాగా క్లోజ్, తెలిసిన వాడే. అయినా మరీ క్లోజ్ కాదు కదా. చెప్పు, మనం ఒక్కలమే కాదు కదా నిఖిత. మనమిద్దరం కలిస్తే టోటల్గా 10 మంది అవుతాం. అంతమందిని లేకపోతే పెళ్ళేం బాగుంటుంది చెప్పు. ఆహా, ఏం చెప్తున్నావి? టూ స్మార్ట్. ఐ నో వాట్స్ గోయింగ్ ఆన్. నిజం చెప్పు, నువ్వు వెళ్ళేది రిషి కోసం కదూ? నిజమే. ఈ పెళ్లిలో అయినా నేను అతనికి నా మనసులో మాట చెప్దాం అనుకుంటున్నాను. ఎలా చెప్తావు? ఎలా కుదురుతుంది? ట్రై చేయాలి, ఎలాగైనా ప్రపోజ్ చేయాలి. అతను లేని లైఫ్ ఊహించుకోలేకపోతున్నాను. అసలు మిగతా పదవులపై చిరునవ్వు మెరిసింది. ఓకే, ఆల్ ది బెస్ట్. అయినా ఇలాంటి క్యూట్ బేబీని ఎవరు కాదనుకోగలరు చెప్పు. అయితే నువ్వు ఒప్పుకున్నట్లే కదా? యా. స్నేహ సంతోషంతో నిఖిత చేయిని ఊపేసింది. తర్వాత నాకెందుకో భయంగా ఉంది. ఎందుకు? ఎందుకంటే రిషి కజిన్ సారిక ఉంది కదా, ఎంత అందంగా ఉంటుంది. రిషి ఏమో ఎవరి వైపు చూసినట్టుండడు. హీఈస్ వెరీ సీరియస్. విల్ హీ లైక్ మీ? నిజమే అనుకో, అయినా వాళ్ళిద్దరి మధ్య ఏమీ కెమిస్ట్రీ నడుస్తున్నట్లుగా అనిపించదు. అయినా జనరల్గా ఇంట్లో మనిషి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. నీకేంటి, వీనస్ బొమ్మలా ఉంటావు, నేనెలా కాదంటాడు. థ్యాంక్స్. ఎంతో అందమైన నిఖిత కాంప్లిమెంట్కి స్నేహ సహజంగానే కొంచెం సిగ్గుపడింది. నిజానికి రిషిని ఎవరు చూసినా వాళ్ళ గుండె లయ తప్పడం చాలా న్యాచురల్. నిఖిత హార్ట్ బీట్ కూడా చాలా సార్లు స్కిప్ అయింది. కానీ తన ఫ్రెండ్ స్నేహ అతన్ని ప్రేమిస్తోందని తెలిసి చాలా ప్రయత్నం మీద అతని మీద నుంచి తన మనసును మళ్లించుకుంది. అదే సమయానికి మోహన్, విక్రమ్ మాట్లాడుకుంటున్నారు. మోహన్, ఎన్నాళ్ళు ఇలా మూగగా ప్రేమిస్తుంటావు? వెంటనే సారికకి ప్రపోజ్ చేయి. అదే ఆలోచిస్తున్నాను. అదే ఎంతకాలమని. మన ముగ్గురం ఒకే టీం, మనతో సరదాగానే ఉంటుంది. నీకు చనువు కూడా ఉంది కదా, ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు లేట్ చేస్తే తను ఎవరి పరమో అవుతుంది. అప్పుడు నేను కుక్క పాట పాడుకోవాల్సి వస్తుంది. కుక్క పాట? అవును. ఏంటా పాట? నవ్వుతూ అడిగాడు మోహన్. నీవైనా తినలేవు, నన్నైనా తిననీవు. మోహన్ గట్టిగా నవ్వేశాడు. పోరా, మరి నేను ట్రై చేసుకుంటాను అన్నాను, విన్నావా? లేదు, సారికను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తానని అన్నావు. మరి నీ విషయం చెప్పకపోతే తను ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నీకు నాకు కూడా కాకుండా పోతుంది. బీ ప్రాక్టికల్ మోహన్. పిచ్చి బాబు, కట్టిపెట్టరా. నేను బాగా ఆలోచించాను. రేపు సాకేత్ పెళ్లికి వెళ్తున్నాం కదా, అక్కడ ప్రపోజ్ చేస్తాను. అక్కడ ఎలా చేస్తావురా? హడావిడిలో అందరూ తిరుగుతుంటే నీకు ప్రైవసీ ఎక్కడ దొరుకుతుంది?
అదే కాకుండా అక్కడ రిషి కూడా వస్తాడు. నీ ప్లాన్ ఏంట్రా? సిటీ ట్రిప్ వేసినప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. ఎక్కడో అక్కడ ప్రైవసీ దొరకపోదులే. కానీ ఐఆమ్ సస్పెక్టింగ్ రిషి. అతనికి సారికకి ఏమైనా ఆ ఊహే చాలా కష్టంగా ఉందిరా. డోంట్ వరీ మెహూన్. ఎప్పుడు కెరీర్ గురించి తప్పితే ప్రేమ పెళ్లి అలాంటివి పట్టించుకునే రకం కాదు రిషి. ఇంకా అంత సీరియస్గా ఉండే అబ్బాయిలని అమ్మాయిలు ఇష్టపడరు. అమ్మాయిలు జోవియల్గా ఉంటే ఇష్టపడతారు. కానీ ప్రాబ్లం ఏంటంటే బావలు ప్రేమించకపోయినా మరదలకి ఎవరైనా లైన్ వేస్తే మాత్రం అడ్డుకుంటారు. సో యూ మే హ్యావ్ ఇష్యూ విత్ రిషి. చూద్దాం. ఆల్ ది బెస్ట్. చాలాసేపు అయింది. గెట్ బ్యాక్ టు వర్క్ నౌ. ఇద్దరు వర్క్లో మునిగిపోయారు. అదే టైంలో స్మిత చరిత మాట్లాడుకుంటున్నారు. ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దట్ ఐ విల్ మ్యారీ ఏ గాయ్ బిలాంగింగ్ టు హైదరాబాద్. యూ మస్ట్ కమ్ టు మై మ్యారేజ్. ఎనీవే సాకేత్ ఆల్సో ఈస్ యువర్ ఫ్రెండ్ నా? యా సరే ష్యూర్. సాకేత్ కోసం కాకపోయినా మా బావ రిషి కోసం తప్పకుండా వస్తాం. ఈ జర్నీ నాకు ఒక స్వీట్ మెమరీ కావాలి. వాట్ ఆర్ యూ థింకింగ్? స్మిత ప్రశ్నకి ఈ లోకంలోకి వచ్చింది చరిత. స్మితకి తెలుగు రాదు, మదర్ టంగ్ హిందీ. రిషి సారికతో జాలీ ట్రిప్ కోసం స్నేహ చరిత్ర రిషిలకి అలాగే మోహన్ సారికకి తమ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి సాకేత్ పెళ్లి వంక పెట్టి మధురకు బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఇంతకీ సాకేత్ ఎవరంటే రిషి బెస్ట్ ఫ్రెండ్. అంతేకాదు చిన్నప్పటి నుంచి ఒకటే క్లాస్, ఒకటే స్కూల్, ఒకటే కాలేజ్లో చదివి ఇప్పుడు ఒకటే ఆఫీస్లో పనిచేస్తున్నారు. రిషి ఎంత గంభీరంగా ఉంటాడో సాకేత్ అంత చలాకీగా ఉంటాడు. రిషికి సాకేత్కి అసలు రహస్యాలు ఉండవు. ఒకరోజు ఆఫీస్కి లేట్గా వచ్చిన సాకేత్ రిషితో, ఈ రోజు చరిత కనిపించిందిరా, నిన్ను మరీ మరీ స్పెషల్గా అడగమంది. చరిత మీ కజిన్? ఓ తన ఎక్కడా? మరి వాళ్ళ ఒక అప్సరస కనిపించిందిరా. ఎల్ఐసిలో ఏఏఓ పోస్టింగ్ వచ్చిందట, బషీర్బాగ్ బ్రాంచ్. నీకు తెలుసుగా, నాకు ఆ బ్రాంచ్లో పనుండి అక్కడికి వెళ్ళానని. అప్పుడు కాలు స్లిప్ అయి స్టెప్ మీద పడిపోయింది, కానీ బ్యాలెన్స్ చేసుకుంది. అయితే కాలు బెనికింది. ఆ టైంకి నేను అక్కడే ఉన్నాను. అందమైన ఆడపిల్ల కదా, వదిలివేయలేం కదా. అందుకే గబగబా ఆమె దగ్గరికి వెళ్ళి, మేడం నీడని హెల్ప్ అని అడిగా. ఆమె ఏమీ మాట్లాడలేదు. నేనే చొరవగా ఆమె పాదం చూసి జస్ట్ 5 minutes అని మెడికల్ షాప్కి వెళ్ళి జెండు బాంబు తెచ్చి కొంచెం రాశా. తర్వాత ఆమె చేయి పట్టుకుని జాగ్రత్తగా ఆమె ఛాంబర్కి తీసుకెళ్ళా. తర్వాత ఆమె కొలీగ్స్ వచ్చి ఆమెకి సపోర్ట్ ఇచ్చారనుకో. అదిగో అప్పుడు కనిపించింది చరిత. తను నన్ను చూడనే లేదు. నేనే గుర్తుపట్టి పలకరించాను. తనకు ఈ మధ్య ఈ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారట. నిన్ను సారికను అడిగానని, నిన్నైతే మరీ అడిగానని చెప్పమంది. ఏంటో మరి ఆ స్పెషల్ పొరా. మరి నీకు చరిత ఎలా తెలుసురా? చరిత సారిక వాళ్ళ పిన్ని కూతురు. సాకేత్కి తెలిసే అవకాశం తక్కువ. మరి అప్పుడెప్పుడో సారిక వాళ్ళ ఇంటికి ఏదో ఇంటర్వ్యూ కోసం వచ్చింది కదా, నువ్వే కదా ఇంటర్వ్యూకి తనని తీసుకెళ్ళాం. అప్పుడు మీ ఇద్దరితో పాటు సారిక నేను కూడా వచ్చాం కదా, అప్పుడు చూశాను. గుర్తుకొచ్చిందా? మై గాడ్, అమ్మాయిలంటే చక్కగా గుర్తుపెట్టుకుంటావురా నువ్వు. మరి అంతేకాదు, చరితకి ఇప్పుడు నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను తెలుసా. ఎందుకు అడిగిందా? తనేం అడగలేదు, నేనే ఇచ్చాను. తనది కూడా తీసుకున్నాను, నాకు ఎప్పుడైనా అవసరమైతే ఉంటుందని. సరే నువ్వు మారవు. ఇంతలో సాకేత్ ఫోన్ మోగింది. ఏదో అన్నోన్ నెంబర్. సాకేత్ ఆన్సర్ చేశాడు. చాలా స్వీట్ వాయిస్. హలో, ఎవరు? సార్, దిస్ ఈస్ స్మిత. మార్నింగ్ యూ హెల్ప్డ్ మీ అలాట్, బట్ ఐ డిడెంట్ ఈవెన్ సే థ్యాంక్స్ టు యూ. సారీ. నో ప్రాబ్లం. హౌ కుడ్ యూ గెట్ దిస్ నెంబర్? చరిత గేవ్ మీ. ఓకే బాయ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫుడ్. ఓకే బాయ్ సార్. స్మిత చరిత ఒకటే లేడీస్ హాస్టల్. ఆ ఏరియాకి దగ్గరలోనే సాకేత్ కూడా ఉండడం మూలాన వాళ్ళు యాక్సిడెంటల్గా కలవడం జరిగేది. అది మెల్లిమెల్లిగా ఫ్రెండ్షిప్కి, తర్వాత ప్రేమకి దారితీసి ఇప్పుడు పెళ్లి వరకు వెళ్ళింది. వారి పెళ్లికి అటువైపు వారు ఎవరు ఆబ్జెక్ట్ చేయలేదు. కానీ స్మిత వాళ్ళ నేటివ్ మధుర. తను ఆగ్రాలో చదువుకుని ఇప్పుడు జాబ్ నిమిత్తం హైదరాబాద్కి వచ్చింది. అందుకని పెళ్లికి వీళ్ళందరూ మధురకి వెళ్తున్నారు. సాకేత్, రిషి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్. ఈ పెళ్లికి లాస్య, సురేష్ కూడా వెళ్ళాలి. కానీ సురేష్కి ఈ మధ్య కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అందుకే రిషి ఒక్కడే వెళ్తున్నాడు. ఇంతమంది ప్రేమమూర్తి కృష్ణుని బృందావనం వెళ్తున్నారు. ఎవరి ప్రేమ సక్సెస్ అవుతుందో మరి. జనవరి 26 ఉదయం 9 గంటలు. అప్పటికే నారాయణమూర్తి గారు, హర్షవర్ధన్, అవినాష్, లాస్య, సురేష్, రిషి అమ్మ ఊరిని చేరి కుర్చీలలో కూర్చొనున్నారు. పిల్లలెవరూ లేరు. మూర్తి గారు పిల్లలేరమ్మా అని అడిగారు. దానికి వాళ్ళు స్కూల్కి వెళ్లారు, మధ్యాహ్నం వచ్చేస్తారు. అలాగా, ఒకసారి రిజిస్టర్ చూపించండమ్మా అని అడిగేసరికి నిర్మలాదేవి మూర్తి గారికి చూపించారు. అందులో 6 ఆడపిల్లలు, 3 మగపిల్లలు ఉన్నారు. అందరూ వివిధ వయసు వారు. అది చూసి ఆయన తల పంకించి, అమ్మా లాస్య,
నువ్వు సురేష్ నిర్మలాదేవి గారితో బయటికి వెళ్ళి పిల్లలందరికీ బట్టలు తీసుకోండి అని చెప్పి హర్ష, అవినాష్, రిషి మీరు ముగ్గురు మీ సర్కిల్లో ఉన్న పరిచయస్తుల్ని సాయంత్రం ఇక్కడికి రమ్మనండి. 5 o'clockకి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుందని చెప్పండి అన్నారు. తర్వాత మూర్తి గారు కొడుకులతో రిషితో ఇంటికి వెళ్ళిపోయారు. నిర్మలాదేవి ఆశ్రమంలో పనివారిని ఉంచి లాస్య వాళ్ళ కారులో షాపింగ్కి వెళ్ళింది. ఇంటికి వెళ్ళాక రిషి సాకేత్కి విషయం చెప్పి అతని ఫ్యామిలీకి సహా రమ్మన్నాడు. అలాగే హర్ష, అవినాష్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచారు. మధ్యాహ్నం 2ంటికి లాస్య వాళ్ళ ఇంటికి వచ్చారు. చాలా టైర్డ్గా కనిపించారు. ఏమ్మా లాస్య, పని అయిందా? ఆ నాన్నగారు, పిల్లలందరికీ బట్టలు తీసుకున్నాం, ఆవిడకి కూడా ఒక చీర తీసుకున్నాం, చాలా టైం పట్టింది, బయటే తినేసాం, తర్వాత నిర్మల గారిని ఆశ్రమంలో వదిలి ఇలా వచ్చాం. గుడ్, సరే రెస్ట్ తీసుకోండి, సాయంత్రం అక్కడికి వెళ్ళాలి కదా. రిషి సాయంత్రం స్నాక్స్, కూల్ డ్రింక్స్ తెప్పించు అని చెప్పి మూర్తి గారు ఆయన రూమ్లోకి వెళ్ళిపోయారు. సాయంత్రం మూర్తి గారి ఫ్యామిలీ మొత్తం ఆశ్రమానికి వచ్చింది. మెల్లిమెల్లిగా అతిథులు కూడా వచ్చేశారు. అందరూ వచ్చేసరికి 6 దాటింది. తర్వాత నిర్మలాదేవి మూర్తి గారి మెడలో పూలదండ వేశారు. మూర్తి గారు నిర్మలాదేవి చేస్తున్న పనిని ఎంతో ప్రశంసించారు. తమ వంతు సహాయంగా 1,00,000 రూపాయల చెక్కునిచ్చారు. నిర్మలాదేవి ఎంతో సంతోషంతో మూర్తి గారి మేలుని మరవలేనిదని, ఇలాంటి సహృదయుల ప్రోత్సాహం, సహకారాలు నేటి సమాజానికి ఎంతైనా అవసరమని, యువతలో మాణిక్యం వంటి వాడు రిషి అని ఎంతగానో అభినందించారు. రిషిని కూడా మాట్లాడమని బలవంతం చేశారు. అప్పుడు రిషి, పెద్దలందరికీ నమస్కారాలు. ఏదో సమాజ సేవ చేయాలని తాపత్రయమే కానీ ఇది ఒక సేవేనా? నిజానికి ఈ పని చేయవలసి వచ్చినందుకు చాలా సిగ్గుపడుతున్నాను. ఇక నుంచైనా అనాథాశ్రమాలు అంతరించిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల్లారు ముద్దుగా తల్లిదండ్రుల దగ్గర పెరగవలసిన పిల్లలు అనాథలు అవ్వడానికి కారణం ఏంటి? తప్పు ఒకరిది, శిక్ష మరొకరిది. సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం ఇది. అలాగే కంటికి రెప్పల్లా కాచి బ్రతుకు అర్థం తెలిపే తల్లిదండ్రులు నిర్దాక్షిణ్యంగా ఆశ్రమాల్లో వదిలిపోతున్నారు. ఈ పరిస్థితి మారాలి. ప్రజల్లో మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సేవా దృక్పథమే లక్ష్యంగా పెట్టుకుని నిస్వార్థంగా పసిపిల్లల ఆలనా చూస్తున్న మేడం నిర్మలాదేవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ చప్పట్లు చర్చారు. మూర్తి గారు పిల్లలందరికీ కొత్త బట్టలు అందించారు. చక్కగా చదువుకోమని, స్కూల్ ఎలా ఉందని అడిగారు. మిగతా వారు కూడా పిల్లలతో చదువుతో పాటుగా ఆటపాటల్లోనూ మిగతా యాక్టివిటీస్లోనూ పాల్గొనాలని సూచించారు. మొత్తానికి ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. వచ్చిన అతిథులందరూ మూర్తి గారిని అభినందనలతో ముంచేశారు. రిషిని చాలా బాగా మాట్లాడామని పొగిడారు. అందరూ ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్నారు. సారిక హర్షి వాళ్ళ కారులో వచ్చింది. కాంగ్రాట్స్ బావా, మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. బాగా జరిగింది కానీ అప్పుడే అయిపోలేదు కదా, మనం ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. అవును బావా, అసలు మొదలు పెట్టావు కదా, కంటిన్యూ చేస్తావులే నవ్వుతూ అంది. లాస్య, సురేష్ కూడా ఏకీభవించారు. మూర్తి గారు ఇల్లు చేరేటప్పటికి రాత్రి 9 అయింది. సారికని అక్కడ డ్రాప్ చేసి రిషి వాళ్ళు వెళ్ళిపోయారు. రిషి ప్రొడక్షన్ మేనేజర్ అయ్యాక ప్రెషర్ పెరిగింది. ఇది వరకట్లా సారికతో కలిసి ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం కొంచెం కష్టంగానే ఉంది. వచ్చేటప్పుడు సారిక చాలా సేపటి వరకు రిషి కోసం వెయిట్ చేయవలసి వస్తుంది. అది చూసి రిషి, సారిక, నాకు ఇప్పుడు ఇదివరకట్లా కుదరడం లేదు, అవసరాన్ని బట్టి ఆఫీస్ అవర్స్ పెరుగుతుంటాయి, సో ప్లీజ్ డోంట్ వెయిట్ ఫర్ మీ, వీలైతే కలిసి వెళ్దాం, నీ పని అయిపోతే మాత్రం నువ్వు వెళ్ళిపో, సరేనా? సరే. అప్పటి నుంచి వీలైనప్పుడు మాత్రమే కలిసి వెళ్ళొస్తున్నారు. సాకేత్ పెళ్లి దగ్గర పడింది. స్మిత 1 వారం ముందే, అంటే మరునాడే వెళ్ళిపోతోంది. చేరతను తప్పకుండా రమ్మనమని మరీ చెప్పింది. అయితే వాళ్ళ కంపెనీ నుంచి ఇంకెవరూ వెళ్ళడం లేదు. అందరూ ఇక్కడ రిసెప్షన్ ఉంది కదా, మళ్ళీ అంత దూరం ఎందుకని ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకా చరిత్ర ఒక్కతే వెళ్ళాలి. అలా అని మరీ వారం ముందు నుంచి వెళ్ళడం అంటే, పోనీ సాకేత్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్దామంటే సాకేత్తోనే అంత చనువు లేదు. వాళ్ళ ఫ్యామిలీ అసలు తెలీదు. రిషి వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళతో వెళ్దామని అనుకుంది. వెంటనే సారిక ఫోన్ చేసింది. హాయ్ సారిక. హాయ్ చరిత, ఎన్నాళ్ళైంది మనం మాట్లాడుకుని, ఈ మధ్య అసలు కాంటాక్ట్లోనే లేవు. ఒకసారి నా ఇంటికి రావచ్చు కదా? రావచ్చు, కానీ నేను మా ఆఫీస్కి దగ్గరలో ఉంటాను కదా, మీ ఇల్లు చాలా దూరం, ఇంకా సండేస్ లాండ్రీ పని, వేరే పనులతో సరిపోతుంది, అందుకని రాలేకపోయాను. నువ్వైనా వచ్చావా? కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదా. అవునే, కానీ ఏంటో అలా అయిపోతుంది, బిజీగా. ఇంకేంటి సంగతులు? నువ్వే చెప్పాలి. ఏదో ఆర్ఫనేజ్ హోమ్ని డొనేట్ చేశారట కదా? సాకేత్ చెప్పాడు. బావకేమో కొన్ని ఆదర్శాలు ఉన్నాయట, అందుకే. ఓ గ్రేట్. ఇంతకు విషయం ఏంటి? అమ్మాయి గారు ఇలా ఫోన్ చేశారు. గడ్డం కింద చేయి పెట్టుకుని కళ్ళు పైకెత్తి సారిక అడిగింది. ఏం లేదు సారిక, సాకేత్ పెళ్లి కదా, స్మిత నాకు మంచి ఫ్రెండ్, నన్ను రమ్మనమని మరీ చెప్పింది. వెళ్ళకపోతే బాగుండదు. వెళ్దామంటే మా వాళ్ళు ఎవరు, అదే మా కొలీగ్స్ రావడం లేదు. బావ వాళ్ళు, సాకేత్ వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా. నువ్వు కూడా వెళ్తావు కదా, మీతో వస్తే ట్రిప్ సరదాగా ఉంటుందని నేను వద్దాం అనుకుంటున్నాను. మీరు ఎప్పుడు వెళ్తున్నారు? ఎన్నాళ్ళు ఉంటారు? దట్స్ వండర్ఫుల్. నువ్వు వస్తే చాలా బాగుంటుంది. కానీ అత్త వాళ్ళు రావడం లేదు. మామయ్య గారు జర్నీ చేయలేనన్నారు.
నేను బావ రేపే బయలుదేరుతున్నాం. మాది 1 వీక్ ట్రిప్. నువ్వు ముందే చెప్పుంటే నీకు కూడా రిజర్వ్ చేసి ఉంచేవాళ్ళం. ఇప్పుడు ఎలా? ఏమైనా టికెట్స్ ఉన్నాయేమో చూద్దాం. ఒకవేళ లేకపోతే స్మిత ఎప్పుడు వెళ్తుంది? తనతో రావడానికి కుదురుతుందా? లేదు సారిక. తను కూడా రేపే వెళ్తోంది. మరి 1 వీక్ ముందే ఎందుకని? అయినా సాకేతే 2 రోజుల ముందు వెళ్తుంటే మీరెందుకు ఊరికి ముందు వెళ్తున్నారు? మీ ఆఫీస్ వాళ్ళందరూ కలిసి వెళ్తున్నారా? లేదు చరిత, వాళ్ళు కూడా అక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పైగా అందరికీ 1 వీక్ లీవ్ ఎలా శాంక్షన్ అవుతుంది? బావ అయితే ముందే ప్లాన్ చేసుకుని ఉండడం వల్ల మాకు లీవ్ దొరికింది. మేమిద్దరమే వెళ్తున్నాం. మీరిద్దరైనా ఎందుకో చరితకి కొంచెం కంఠం వణికింది. ఏమీ లేదు, ఎలాగో అంత దూరం వెళ్తున్నాం కదా. ఢిల్లీ, ఆగ్రా, రాజస్థాన్ అవన్నీ తిరిగి ఫైనల్గా మ్యారేజ్ చూసుకొని వచ్చేస్తాం. అలాగా, సరే బాయ్. బాయ్ అంటే ఏం చేస్తావు ఇప్పుడు? నీకు మాతో రావడానికి కుదరకపోతే పోనీ పెళ్లి టైంకి వచ్చే ఫ్లైట్లో ఆగ్రా వరకు వచ్చేస్తే మధురకు రావడం ఈజీ. ఏమంటావు? చూస్తాను. చరిత్రలో ఇందాకటి ఉత్సాహం లేదు. వీళ్ళిద్దరికీ మ్యారేజ్ ఫిక్స్ అయిన విషయం ఎవరికీ తెలియదు. ఎందుకు అప్పుడే చెప్పడం అని ఎవరికీ చెప్పలేదు. అందుకే చరితకి తెలియదు. మొదటిసారి చరితకి అనుమానం వచ్చింది. ఇద్దరు చాలా అందంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. కానీ రిషికున్న సహజమైన గంభీర ముఖం వలన ఆమెకి అనుమానం రాలేదు. ఇప్పుడు ఆమెకి రిషికి ప్రపోజ్ చేయడం కంటే అసలు వాళ్ళిద్దరి మధ్య ఏముందో తెలుసుకోవడం చాలా ముఖ్యమని అనిపించింది. ఎలా తెలుస్తుంది? ఎవరిని అడగాలి? భగవాన్, నా ఊహ నిజం కాదని చెప్పు. నిజమైనా నేను చేయగలిగేది ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇలాంటి ఆలోచనలతో ఆమెకి మెదడు పనిచేయడం మానేసింది. తర్వాత తీరిగ్గా ఆలోచించింది. తనకి రిషితో ఏ పాటి పరిచయం? సారిక రిషికి ఉన్న అటాచ్మెంట్ కంపేర్ చేస్తే ఇన్కంపారబుల్. అయినా అసలు నిజం తెలుసుకోవాలి. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఏదీ లేకపోతే వెంటనే తను ప్రొసీడ్ అవ్వాలి. అలా అనుకున్నదే తడవు సాకేత్ గుర్తుకొచ్చాడు. అతను బిజీగా ఉంటాడేమో. రిషి గురించి అడిగితే ఏమనుకుంటాడు? అయినా తప్పదు. ఇంకెవరిని అడిగే ఛాన్స్ లేదు కదా. వెంటనే సాకేత్కి ఫోన్ చేసింది. హాయ్ చరిత. హాయ్ సాకేత్, బిజీయా? యా. ఏ అర్జెంట్? లేదు, నీతో మాట్లాడాలి. సాకేత్ చరిత తనతో రావడానికి అడుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాడు. తన ప్రేమ సఫలం అవడానికి చరితని చాలా వరకు కారణం. సో తనని తన పెళ్లికి తీసుకెళ్లడం ధర్మం అనుకున్నాడు. ఓకే చరిత, ఈవినింగ్ కాల్ చేయనా? నో, ఈవినింగ్ 5:30కి పిక్ అండ్ మూవ్ వచ్చాయి. సాకేత్ ఆశ్చర్యపోయాడు. ఓకే షూర్. మోహన్, విక్రమ్ సారిక దగ్గరికి వచ్చారు. మోహన్, విక్రమ్ కూడా ఆల్మోస్ట్ రిషితో పాటే జాయిన్ అయ్యారు. జస్ట్ 2 లేదా 3 నెలల తేడా. కానీ రిషి వర్క్ పెర్ఫార్మెన్స్, సిన్సియారిటీ, స్మార్ట్నెస్ అన్నీ కలిసి చాలా త్వరగా పిఎం అయ్యాడు. సారిక, స్నేహ, నిఖిత ఒకటేసారి జాయిన్ అయ్యారు. వర్క్ విషయంలో ఏ డౌట్ ఉన్నా మోహన్, విక్రమ్ సారిక వాళ్ళకి హెల్ప్ చేస్తారు. రిషి చాలా తక్కువ మాట్లాడతాడు. నిజానికి రిషి సారిక ఆఫీస్లో మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. మోహన్, విక్రమ్, సారిక, స్నేహ, నిఖిత ఒక టీం. సారిక, జస్ట్ హ్యావ్ ఏ లుక్ ఎట్ దిస్ అన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. మనకి టైం చాలా తక్కువ ఉంది. పెళ్లికి వెళ్ళాలి కదా. నా ఐడియా ఏంటంటే మన 5 కలిసి వెళ్ళినంత త్వరగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. ఐ మీన్ బిఫోర్ గోయింగ్ టు మ్యారేజ్. విక్రమ్ కూడా యాక్సెప్ట్ చేశాడే. వాట్ యు సే? సారిక, స్నేహ, నిఖిత ప్రాజెక్ట్ వైపు చూశారు. స్నేహ ఏమీ మాట్లాడలేదు. సారిక ఏదో చెప్పబోయేలోగా మళ్ళీ మోహన్, మనం కూడా కెరీర్లో ఎదగాలి కదా. ఇది మనకు మంచి అవకాశం. రేపు సాటర్డే అయినా మనం రేపు వచ్చి పని చేసుకుంటే బాగుంటుందేమో. మీరు లేడీస్ కదా, మీకేం ప్రోగ్రామ్స్ లేకపోతే వి విల్ ఆల్సో కమ్ టుమారో. విక్రమ్ నవ్వుతూ చూస్తున్నాడు. స్నేహ సందిగ్ధంలో కనిపించింది. నిఖిత తల పంకించింది. సారికి మాత్రం సారీ మోహన్, నాకు రేపటి నుంచి లీవ్, ఢిల్లీకి వెళ్తున్నాను. అందరూ ఆశ్చర్యంగా చూశారు. స్నేహ, అదేంటి సారిక, మాతో మాట మాత్రంగానైనా చెప్పలేదు? లీవ్ ఎప్పుడు తీసుకున్నావు? రిటర్న్ ఎప్పుడు? సాకేత్, మ్యారేజ్ ఫిక్స్ అయినప్పుడే రిషి నేను లీవ్ తీసుకున్నాం చెప్పడం మర్చిపోయాను. ఇవాళే చెప్దామనుకున్నాను. సారీ. మోహన్కి కొంచెం కోపం వచ్చింది. సారిక ఇప్పటి వరకు ఎప్పుడు ఇలా చేయలేదు. బట్ సారిక టీం మెంబర్స్కి నీ లీవ్ మ్యాటర్ ముందుగా తెలియాలి కదా. ఐ థాట్ ఓన్లీ రిషి సార్ హ్యాస్ టేకెన్ లీవ్. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. మృదువుగా ఉండే మోహన్ కంఠం కొంచెం హార్ష్గా వినిపించింది. సారిక కొంచెం దెబ్బతిన్నట్టుగా ఐఎమ్ సారీ మోహన్, 1 వీక్ లీవ్ కావాలంటే మన ఆఫీస్లో ఎంత కష్టమో తెలుసు కదా. అందుకే రిషి ముందుగానే ప్లాన్ చేసి మన ఎండీని కన్విన్స్ చేసి తీసుకున్నాడు. అప్పుడు మీకు చెప్పడం కుదరలేదు. తర్వాత మర్చిపోయాను. ఇట్స్ ఓకే సారిక, టేక్ ఇట్ ఈజీ. కానీ నువ్వు కూడా మాతో అటు వచ్చి ఉంటే బాగుంటుంది అనుకున్నాం. నువ్వు ఫ్లైట్లో వెళ్తున్నావని తెలుసు, కానీ ఇంత ఎర్లీగా అని తెలియదు. ఓకే, మేము మండే నుండి వర్క్ స్టార్ట్ స్లోగా చేసి మూవ్ అవుతాం. వాట్స్ అర్జెంట్? విక్రమ్ మాటలతో వాతావరణం కూల్ అయింది. తర్వాత విక్రమ్, మోహన్ వెళ్ళిపోయారు. మోహన్ అప్సెట్గా కనిపించాడు. వర్క్ మీద మనసు వెళ్ళడం లేదు. మూడ్ ఆఫ్లో ఉంది. మోహన్ని అబ్జర్వ్ చేస్తున్న విక్రమ్, మోహన్ క్యాంటీన్కి వెళ్దాంరా, టీ తాగుదాం. ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళారు. నువ్వు చెప్పు, ఏంటలా ఉన్నావు? విక్రమ్ అడిగాడు. ఎలా ఉన్నాను? ఆఫ్ మూడ్లో. ఏమైందో చెప్పు. ఏం లేదు, నీ మొహమే చెప్తోంది. ప్రాబ్లం ఏమిటో తెలిస్తే
సొల్యూషన్ ఆలోచించవచ్చు. ఏమీ లేదురా, సారిక సాధారణంగా రిషితో కలిసి వస్తుంది వెళ్తుంది. అయినా ఎప్పుడు నాకేమనిపించేది కాదు. కానీ ఇప్పుడు అతనితో కలిసి ట్రిప్ వేస్తోంది. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.